భవిష్యత్తు ఉద్యోగాలు, ఉపాధికి ఉత్తమ మార్గాలు చూపే విధంగా ఐటీఐ కళాశాలలను అభివృద్ధి చేస్తున్నామని జిల్లా కలెక్టర్ శ్రీ పి. రాజాబాబు చెప్పారు. మంగళవారం ఆయన ఒంగోలు ప్రభుత్వ బాలికల ఐటీఐ కళాశాలలను సందర్శించారు. కార్యాలయ ప్రాంగణాన్ని, అందుబాటులో ఉన్న భవనాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎలక్ట్రిక్ వెహికల్స్ డ్రోన్ టెక్నాలజీలో యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చేందుకు సెంచూరియన్ యూనివర్సిటీతో అవగాహన ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. త్వరలోనే ఇక్కడ శిక్షణ ప్రారంభించేందుకు తీసుకోవలసిన చర్యలపై దృష్టి సారించామన్నారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లు చేసేందుకు జిల్లా మినరల్ ఫండ్ నుంచి కూడా నిధులను కేటాయించినట్లు తెలిపారు. ఈవీ డ్రోన్ టెక్నాలజీతో పాటు మార్కెట్లో డిమాండ్ ఉన్న ప్లంబింగ్, ఎలక్ట్రికల్స్, ఫ్లోరింగ్ టెక్నాలజీ వంటి విభాగాల్లో యువతకు ఇక్కడ శిక్షణ ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. ప్రకాశం జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో మార్కెట్ అవసరాలకు అనుగుణంగా యువతకు శిక్షణ ఇస్తామన్నారు. ప్రతి ఐటీఐ కేంద్రంలో ఒక న్యాక్ నేషనల్ అప్రెంటిస్షిప్ సర్టిఫికేట్ సెంటర్ను కూడా పెట్టేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ దిశానిర్దేశం మేరకు ఒంగోలు ఐటీఐ కేంద్రంలో కూడా ఏర్పాటు చేసేలా ఈ ప్రాంగణంలో 4 ఎకరాల స్థలం కేటాయించామన్నారు. వివిధ విభాగాలలో జిల్లా యువతకు నైపుణ్యం కల్పించడమే లక్ష్యంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తున్నట్లు కలెక్టర్ చెప్పారు. ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రస్తుతం ఉన్న కోర్సెస్ కాకపోకుండా అడిషనల్గా కొన్ని స్కిల్ డెవలప్మెంట్ యాక్టివిటీస్ టేకప్ చేయాలని చెప్పేసి మనం డిసైడ్ చేశాము. ఇప్పుడు రాబోతున్న రోజుల్లో ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి స్కిల్ డిమాండ్ బేస్ చేసుకుని కొన్ని అదనంగా ఇక్కడ మనం ఎస్టాబ్లిష్ చేయబోతున్నాము. అందులో ప్రధానంగా ఏంటంటే ఒకటి ఈవీ టెక్నాలజీ, తర్వాత రెండోది డ్రోన్స్, దాంతోపాటు మనకి అడిషనల్గా ఈ ప్లంబింగ్, ఎలక్ట్రికల్, తర్వాత ఫ్లోరింగ్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా అడిషనల్గా కూడా మనం పెట్టబోతున్నాము. ఇవన్నీ కూడా మనకి ఎవర్ ఎండింగ్ డిమాండ్ ఉన్నటువంటి స్కిల్స్. ఈ స్కిల్ కనుక నేర్చుకుంటే కనుక వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ రావడంతో పాటు రాబోతున్నటువంటి కంపెనీస్కి కానీ వీటన్నిటికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అదేవిధంగా ఆల్రెడీ ప్రతి ఐటీఐ సెంటర్స్లో ప్రతి జిల్లాలోనూ కూడా ఒక న్యాక్ సెంటర్ పెట్టమని చెప్పేసి ఎడ్యుకేషన్ మినిస్టర్ గారు శ్రీ లోకేష్ గారు కూడా అప్పుడు మనకి సీఎంఓ మీటింగ్స్లో కూడా మనకి చెప్పడం, కలెక్టర్స్కి అందరు కూడా ఇవ్వడం జరిగింది. అందులో భాగంగా ఇక్కడ కూడా న్యాక్ కూడా మనం ఒక 4 acres ల్యాండ్ ఇచ్చాము. సో ఉన్న ల్యాండ్ అంతా కూడా అడిషనల్గా ఈ స్కిల్స్ అన్నిటిని కూడా మనం పెడుతున్నాం. సో దీని ద్వారా ఏంటంటే ఒంగోలులో ఉన్నటువంటి, అదేవిధంగా ప్రకాశం జిల్లాలో ఉన్నటువంటి యూత్ అంతా కూడా డిఫరెంట్ స్కిల్స్ మీద వాళ్ళు అప్గ్రేడ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది అండ్ జాబ్స్ కూడా రావడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించి మనం డిఎంఎఫ్ నుంచి ఫండ్స్ కొంత దీనికి అలొకేట్ చేసాము. సో లాస్ట్ టైం బీపీసీఎల్ నుంచి మనకు మీటింగ్ జరిగినప్పుడు వాళ్ళకి చాలా కన్స్ట్రక్షన్ యాక్టివిటీ సంబంధించినటువంటి స్కిల్ లేబరు అండ్ స్కిల్ పీపుల్ కావాలని చెప్పేసి అన్నారు. సో అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవడం జరిగింది. తర్వాత ఇప్పుడు రాబోతున్న దాంట్లో ఈవీ వెహికల్స్ కూడా చాలా వస్తున్నాయి. దానికి సంబంధించి కూడా మనం చేస్తాం. డ్రోన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని చేస్తుంది కాబట్టి అందులో కూడా రేపు చాలా డిమాండ్ ఉంది. సో దానికి సంబంధించి కూడా మనం ఇక్కడ టేకప్ చేస్తున్నాం. తర్వాత ఇక్కడ ఐటీఐ పిల్లలు ఎవరైతే చదువుతున్నారో వాళ్ళకి వాళ్ళ ట్రేడ్తో పాటు దానికి సంబంధించినటువంటి ఎల్ఐడి యాక్టివిటీస్లో కూడా ఎక్స్పీరియన్స్ రావాలి కాబట్టి దానికి సంబంధించి కూడా మనము ఇవి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. మనకి టెక్నికల్ పార్ట్నర్గా సెంచూరియన్ యూనివర్సిటీ నుంచి మనం ఆల్రెడీ ఎంఓఈ చేసుకున్నాం. మనకి టెక్నికల్ అడ్వైజర్గా ఉంటున్నారు. దాంతో మనం ఈ కార్యక్రమాలను కూడా చేపడుతున్నాం. త్వరలోనే దీనికి సంబంధించినటువంటి ఏమే కోర్సులు మనం ఇస్తాము, ఏ స్కిల్స్ అప్గ్రేడ్ చేస్తామనేది త్వరలోనే అనౌన్స్ చేస్తాము. సో అందరూ కూడా యూత్ అంతా కూడా దీన్ని ఉపయోగించుకోవాలని సందర్భంగా తెలియజేస్తున్నాను.